హలో గైస్, మనం లాస్ట్ వీడియోలో రాజస్థాన్కి నేను ఫ్లైట్లో ఎలా వెళ్ళానో అవన్నీ చూపించాను. ఈ వీడియోలో ఏంటంటే రాజస్థాన్లో ఉన్న పలుది సిటీ నుంచి జోధ్పూర్కి నేను బస్సులో ట్రావెల్ చేస్తున్నా అండ్ అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చాను అనమాట. సో ఈ జర్నీని అయితే మీకు చూపించబోతుంది. వాళ్ళ హౌసెస్ మధ్య మధ్యలో చిన్న డిజర్ట్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇదే రాజస్థాన్లో ఉన్న హాటెస్ట్ సిటీ అయిన పలుది బస్ స్టాండ్ ఆర్టీసీ కాంప్లెక్స్. ఇక్కడ నుంచి అయితే మన జర్నీ అనేది స్టార్ట్ అవబోతుంది. సో మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, పలుది నుంచి జోధ్పూర్ వరకు బస్ జర్నీ అనేది చాలా బాగుంటుంది. వెళ్ళే రోడ్డు అవసరం ఉంటుంది. మనం ఇప్పుడు అవన్నీ క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళబోతున్నాం అన్నమాట. స్కూల్ పిల్లల పోస్టర్ భలే ఉంది, తలపాకలతో భలే దిగారు. స్కూల్ బిల్డింగ్ చూడండి ఎంత అవసరంగా ఉంది. ఇది కూడా రెడ్ రాక్ తో నిర్మించారు. సూపర్ ఉంది. రాజకోటలా కనిపిస్తుంది చూడడానికి. మాక్సిమం హౌసెస్ ఇలానే ఉంటాయి రాజకోటల్లాగా. అక్కడక్కడ రాజకోటలు కూడా ఉన్నాయి. ఇది చూసారా, ఇదంతా చెట్లతో ఉంది కదా. డిజర్ట్ చిన్న చిన్న మొక్కలు పెరుగుతున్నాయి. వర్షాకాలం కావడంతో పైన చిన్న చిన్న గడ్డి మొక్కలు పెరిగాయి, లేదంటే మొత్తం ఎడారిలాగే ఉంటుంది. ఇవన్నీ విలేజెస్ లో ఉండే హౌసెస్. గవర్నమెంట్ కట్టించింది కాబట్టి అన్ని బాగుంటాయి బిల్డింగ్స్ అన్ని. ఎక్కడ కూడా పురిపాకలు పూరి గుడిసెలు ఎక్కడ కనపడలే నాకు. అట్లా రాజస్థాన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో విండో సీట్ లో కూర్చుని చూస్తుంటే ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్న ఫీలింగ్ అయితే కలిగింది. ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంటర్నేషనల్ ట్రిప్లు అయినక్కర్లే, మన చుట్టూ మన ఇండియాలోనే చాలా మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి, వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ బీన్స్, గ్రౌండ్ నట్ అట్లాంటి ఫార్మింగ్స్ అన్ని ఎక్కువ ఉంటాయి. వెజిటేబుల్స్ కి అయితే కొరతే లేదు. ఎడారి పంటలు పండు అనుకున్నా, కాకపోతే వెజిటేబుల్స్ అన్ని దొరుకుతున్నాయి. కానీ ఒక్కటే రైస్ మట్టుకు దొరకదు. ఎక్కడ కూడా వరి పండించరు ఇక్కడ. ఓన్లీ రిచ్ పీపుల్ ఇంట్లోనూ రైస్ అవైలబిలిటీ ఉంటుంది, అక్కడ కూడా అవైలబిలిటీ ఉండదు. ఇక్కడ చూడండి, చుట్టూ పొలాలు, పచ్చని పొలాలు, కొన్ని 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటుంది. మధ్యలో ఒక ఇల్లు ఉంటుంది అనమాట. ఆ ఫ్యామిలీ ఆ ఇంట్లో ఉంటూ చుట్టూ ఉన్న పొలాలని సాగు చేసుకుంటూ పంట పండించుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. ఇది ఆసమ్ అనమాట. మన సైడ్ విలేజెస్ లో ఎలా ఉంటాయంటే ఇళ్ళన్నీ ఒక విలేజ్ లో ఒక దగ్గర ఉంటే విలేజ్ చుట్టూ పొలాలు ఉంటాయి. సో పొలాల్లోకి వెళ్ళి పని చేసుకుని మళ్ళీ విలేజ్కి వచ్చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే పొలాల్లోనే ఇండివిజువల్ గా ఒక హౌస్ ఉంటుంది, అక్కడే బతుకుతున్నారు ఫ్యామిలీ. చూడడానికి ఇదంతా గ్రాస్ స్టాండ్ లా కనిపిస్తుంది. ఓపెన్ ఏరియా మొత్తం అనమాట, అంతా ఎడారే. వర్షం పడడం వలన ఆ ఇసుకలో ఉన్న కాస్తున్న పోషకాలతో గడ్డి మొక్కలు అయితే పెరిగిపోయాయి. చూడండి, ఇదంతా ఇసుక దెబ్బలే. ఇక్కడ రోడ్డు కోసం అని తవ్వారు, చూస్తే మీకు అర్థమైపోద్ది. ఆ లేయర్ మొత్తం ఇసుకే, శాండ్. ఎడారి ఇసుక, స్వచ్ఛమైన ఇసుక టన్నులు తీసుకుపోయింది. ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్ల వరకు మొత్తం డిజర్ట్ ఉంటుంది, బాగుంటది. ఒక షూటింగ్ స్పాట్ కూడా ఉంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేసి, ఎక్కడో కానీ పొట్టి మొక్కలు ఉన్నాయి తప్పితే పెద్ద మొక్కలు అయితే లేవు, పెద్ద పెద్ద చెట్లు లేవు. నార్మల్గా కొండల ఏరియాలు చూస్తే మనకు పెద్ద పెద్ద చెట్లు అయితే కనిపిస్తాయి. సో మీకు అర్థమైపోవచ్చు ఇది ఎడారి అని. కిందంతా ఇసుకే. చూసే దూరంగా ఆ కొండలా ఉంది, అదంతా ఇసుక దిబ్బే. రాక్స్ అంటే ఉండవు ఇక్కడ. బస్ కాకుండా బైక్ అయితే ఆపి కొద్దిగా ఎడారిలో నడిచి వద్దాం అనుకున్నా, కాకపోతే బస్ పైన కదా, నాకు కుదరలేదు. ఇట్లాంటి దగ్గరకు వచ్చి బైక్ రైడ్ చేయాలబ్బా, బాగుంటుంది. కానీ సమ్మర్లో వస్తే బీప్ మాడిపోద్ది. మంచి ప్లే గ్రౌండ్లో భలే ఉంది చూసారు ఇక్కడ అంతా. ఇంకొద్ది లోపలికి వెళ్తే ఇంకా మనకి డిజర్ట్ అనేది ఇంకా డెప్త్గా ఉంటుంది. ఇదే నేను చెప్పిన డిజర్ట్ ఏరియా. ఇక్కడ ఫొటోస్ సమ్ పీపుల్స్ దిగుతూ ఉన్నారు. ఫైనల్లీ ఇక్కడితో ఎడారి ఎండ్ అయిపోయింది. రోడ్ ఎక్కేసాం, హైవే అనమాట. ఇక్కడ నుంచి జోధ్పూర్కి అయితే మనం వెళ్ళబోతున్నాం. చూసారు ఇక్కడ ఇసుక ఎంతంత లేయర్స్ ఉన్నాయో. రోడ్డు పైకి లేచి ఉన్నాయి, రోడ్డు కింద అనిపిస్తుంది. అట్లా ఉంటుంది అనమాట ఎడారి అంటే. మరి ఆహా, చూడండి ఆ హౌస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మధ్యలో ఒక అందమైన ఇల్లు. లైఫ్ అంటే వీళ్ళది కదా. విలేజ్లు దాటాక మళ్ళీ ఎడారి తగిలింది. చూసారా ఎంతెంత పెద్ద ఇసుక దెబ్బలు ఉన్నాయి ఇక్కడ. బిజినెస్ డీల్ ఒప్పుకొని మొత్తం హైదరాబాద్కి ఇసుకంతా ఎక్స్పోర్ట్ చేస్తే కోటీశ్వర్లు అయిపోయి వచ్చాం. రండి ఇసుక అమ్ముకొని బతికేద్దాం అందరం కూడా. ఎక్కడికి వెళ్ళి
అదిగదిగో దూరంగా చూసారా, మధ్యలో కొన్ని గుడిసెల్లాగా ఉన్నాయి. వాళ్ళు సంచర జాతుల్లో ఉన్నారు. ఈ ఎడారి మధ్యలో గుడిసెలు వేసుకుని సాగు చేస్తున్నారు. ఐ థింక్ ఈ ఓపెన్ ల్యాండ్ అంతటిని కూడా వాళ్ళు ఫార్మింగ్ ల్యాండ్ గా మారుస్తారేమో అనుకుంటున్నా. బస్సు అయితే ఒక లోకల్ మార్కెట్ సెంటర్లో ఆపారు, ఒక 10 minutes అలా. సో నేను ఎక్కితే ఇక్కడ ఒక స్వీట్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళాను. సో మన సైడ్ కూడా బెస్ట్ స్వీట్స్ అంటే రాజస్థాన్ వల్ల మేక్ చేస్తారు. సో రాజస్థాన్లో స్వీట్ షాప్ ఎలా ఉంటుందో చూద్దాం, ఏ ఐటమ్స్ ఉంటే చూద్దాం అనుకున్నా. చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి, చాలా రకాల స్వీట్స్ అయితే ఉన్నాయి. కొన్ని వాటి పేర్లు కూడా సరిగ్గా తెలియదు. రసగుల్లాలో 4 రకాలంట, ఇవేవో ఉన్నాయి ఇక్కడ. ఇదేమో లస్సీ సూపర్ ఉంది. ఒక గ్లాస్ తీసుకున్న 50 రూపీస్ ఛార్జ్ చేశారు. చిన్న గ్లాస్కి తీసుకున్న తాగలే, తీసుకుని బస్సు ఎక్కేసా. మీకు ఆర్టీసీ బస్ సంగతి తెలిసింది కదా, అది కూడా విలేజెస్లో. అటు కొద్దిపేసాడు, లాస్ట్ సీట్లో ఉన్నా. సో అనవసరంగా తీసుకున్నానని చెప్పి బాధపడ్డా, సరిగ్గా తినలేకపోయాయి అనమాట. ఫైనల్లీ మనం జోధ్పూర్ అయితే వచ్చేసాం, రాజస్థాన్లో సిటీ అనమాట. ఇక్కడ నుంచి మనం బస్సులో ట్రావెల్ చేయబోతున్నాం హైదరాబాద్కి. టికెట్ కాస్ట్ ఏమొచ్చి అరౌండ్ నాకు 2500 పడింది. కంప్లీట్గా 2 days జర్నీ అనమాట. బస్సులో కంటిన్యూస్గా 2 days అంటే చాలా కష్టం కదా గాయస్. బస్సు అయితే బాగుంది, కొద్దిగా బెటర్. మనకి ఇటు సైడ్ క్యాబిన్ ఇచ్చారనమాట, డోర్స్ ఉన్నాయి, గ్లాస్ డోర్స్. నార్మల్ అయితే మన క్లాత్స్ ఉగులేస్తారు, బట్ ఏంటంటే స్లైడ్ డోర్స్ ఉన్నాయి. సో ప్రైవసీ ఉంది, బాగుంది, కొద్దిగా బెటర్ అనిపించింది. మొక్క వేసుకుని ఉన్నాను. ఇయర్ టు నాసిక్ అనమాట. యాక్చువల్ లాగ్ చేయబుద్ది కాల, ఫుల్ స్లీపింగ్. బాగుంది ఇక్కడ ఏరియాస్ అన్ని, కొండలన్నీ. తెలుసు కదా, టైంకి వాష్రూమ్ కాపరు, టైంకి ఫుడ్ కాపరు, కొద్దిగా ఇష్యూస్ ఫేస్ చేయాలి. సమ్ టైమ్స్ మనం అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు మామ, అంతే. ట్రైన్కి వద్దామంటే ట్రైన్స్ డైరెక్ట్ లేవు, 2 ట్రైన్లు మారాలి. అందుకే ఈ బస్సు ఎక్కించి పడదొబ్బారు నన్ను. స్పెషల్ ఏంటంటే స్పెషల్ క్యాబిన్స్, క్లోత్స్, కాటన్. దట్స్ గుడ్. ఫస్ట్లో ఛార్జింగ్ సాకెట్ వర్క్ అవ్వాలి, డిసప్పాయింట్ అయ్యా. 1.5 day జర్నీ, బట్ ఫైనల్లీ అటు డ్రైవర్స్ పెడితే అది వర్క్ అయింది. పవర్ బ్యాంక్ ఛార్జ్ పెట్టుకుంటాం. డిసప్పాయింట్ అవ్వాల్సిన థింగ్స్ ఏంటంటే దిస్ ఈజ్ లూజ్ కనెక్షన్, ఎప్పుడు పడిపోతే తెలియదు. ఇది ఒకటి రాడ్ ఉంది కదా, కిందకి పైకి ఒకటే కాటన్ అనమాట. కింద ఆయన ఓపెన్ చేస్తే నేను పడుకుంటే నాకు వెళ్తురు వస్తుంది, అది ప్రాబ్లం. ఒకసారి గట్టి లాగేసాడు, కింద పడిపోయింది, ఊడిపోయి రాడ్. ఎట్లా అంటే ఊడిపోయి పడిపోతుంది. ఫైనల్లీ 1500 km 35 hours జర్నీ, రాజస్థాన్ టు హైదరాబాద్. ఎట్లా చేస్తారు అంత దూరం బస్సులో ట్రావెలింగ్? హ్యాపీ ఫ్లైట్లో రావాల్సింది. ఫస్ట్ నైట్ ఎట్లా అయింది. సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపీ. డిస్టెన్స్ కనెక్షన్ ట్రైన్ అయినా బాగుంది, కాకపోతే ట్రైన్లో 2 trains మారాలి. ఇక్కడ వరకు ట్రైన్ వస్తుంది నాసిక్ నుంచి మారాలనుకుంటే, నాకు కూడా తెలియదు ఎప్పుడు రాలే. నార్త్ రీజియన్ హైదరాబాద్ టు రాజస్థాన్ అయితే జోధ్పూర్ ఫ్లైట్ డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడ నుంచి లోకల్ ట్రైన్. రిటర్న్ వచ్చేటప్పుడు మట్టుగా మొత్తం బస్సు అక్కడ నుంచి అక్కడికి ఆర్టీసీ. పలోది ఉంది కదా, పలోది నుంచి జోధ్పూర్కి ఆర్టీసీ, అక్కడ నుంచి ప్రైవేట్ బస్ బిఆర్ ట్రావెల్స్. ఎంత దూరమైన బడ్జెట్ ఉంది, ప్రైస్ అయితే. క్వాలిటీ కూడా అట్లా ఉంది, మంచిగా ఏసీ, సైడ్ స్లీపర్ కాబట్టి బతికిపోయింది. ప్రైస్ ఇంత డిస్టెన్స్కి 250 and 2500 అంటే తక్కువ. అమ్మయ్య, ఫైనల్ హైదరాబాద్ వచ్చాను. ఫైనల్గా గట్టిగా స్లీప్ వేసేయాలి, ఇంకా జర్నీ కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.